మూడో అంశం, రెండు అంశాలు అయిపోయినాయి బాస్. థర్డ్, సరే మీరందరూ కూడా జర్నలిస్టులే బాస్. మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్గా ప్రసారం చేస్తారు. అప్పుడు నువ్వు ఆ వార్త ఎట్లా వేసినావు కేసు పెట్టి ఎట్లా పోయి ఇక వార్తలు రాయాలన్నా వద్దా? అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసనసభా వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. 2 న్యాయస్థానాలు. 3వది బ్యూరోక్రసీ, అంటే కార్యనిర్వాహక వర్గాలు. 4వ స్తంభం మీడియా. ఈ 4 బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది. కానీ 4వ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు, జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్ట బుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇవాళ అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా, టెర్రరిస్టులా, సంఘ విద్రోహ శక్తుల, బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల? ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు కదా. ఇలా అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానందచారి. ఈ సంఘటన జరిగినప్పుడు 3 రోజులు శబరిమలలో ఉన్నాడు. ఆయన 3 రోజులు లీవ్లో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు. ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసుకొచ్చేది. అంటే మీరు ఎంత నియంతృత్వంగా, ఎంత ఏకపక్షంగా చేస్తున్నారనడానికి ఉదాహరణ ఇది. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడదామని ఆలోచన చేసిండ్రు. అరెస్టు చేసిన జర్నలిస్టులో సుధీర్ ఒక దళిత బిడ్డ. అంటే దళిత బిడ్డ మీదనే దళిత కేసు పెడతారండి, ఎస్సీ ఎస్టీ కేసు. ఆహా, ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది. నేను అడుగుతున్నా, ఇవాళ ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్?
ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా, ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? మరొక మంత్రి, ఆయన కుమారుడు, ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని, ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? పట్టబగలు ఒక పేదవాడు, సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే, కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు. కానీ అక్కడేం చేసిండ్రు? పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో. ఆయన పేరు ఉండే, ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు. అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు, సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు. మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు. అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి. పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి. ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్? నేను ఆ రిపోర్ట్ ఏదో ఆఫ్ ద రికార్డ్ అని ఒక ఛానల్ చూపించింది. అది అది ఇప్పుడు లేనట్టున్నది కదా, యూట్యూబ్లో దొరుకుతుంది. అది నేను చూడలేదు, కానీ దాని జిస్ట్ ఆఫ్ దట్ తెలిసిపోయింది. బాస్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాసేసుకోవటం, ముమ్మాటికి తప్పే. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండ నిన్న? ఇచ్చిరా? ఇచ్చారు కదా, అసోసియేషనే ఇచ్చింది కంప్లైంట్. తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్, కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి. మీరు ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై అడ్వైజ్ ఈజ్, మై సజెషన్ ఈజ్, there is a saying, your freedom ends where my nose begins. రాత్రి 12 గంటలకి 2 గంటలకి ముఖ్యమంత్రిని ఎత్తుకపోయాడు. మరి ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రిని అమాంతంగా 2 పోలీసులు ఎత్తుకపోయారు. అల్కగా లేచిండి ఈయన, ముఖ్యమంత్రిని ఎత్తుకపోయారు. కేసీఆర్ కూడా అల్కగా లేస్తాడు, ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఎత్తలేదు లోపల అని అడుగుతున్నా నేను. ఇప్పటికీ 20 సార్లు అడిగినా. అల్కగా లేస్తాడు కేసీఆర్.